కాపు యువకుడు గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ తెలిపింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అంటూ రిమాండ్ రిపోర్ట్లో సిట్ తెలిపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ ఇస్తారు. సతీష్ చెప్పండి. సో ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఇది కస్టోడియల్ డెత్ అంటూ సిట్ పేర్కొంటాన్ని క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది సంచలనమైనటువంటి నిజాలు వెల్లడించారు. సిఐ నాగరాజుని కొద్దిసేపటి కిందట ఆ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది ముందు ప్రభుత్వం తరఫు పోలీసుల తరఫున మ్యాజిస్ట్రేట్ ముందు చాలా కీలకమైనటువంటి అంశాలను వెల్లడించారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, సాయికృష్ణకి సంబంధించినటువంటిది లాకప్ కస్టోడియల్ డెత్ జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించినటువంటి కృష్ణ ఆధారాలు ఏవి కూడా దొరకకుండా సిఐ నాగరాజ్ సీసీ ఫుటేజ్ను కూడా మాయం చేశారనే అంశాన్ని కూడా వెల్లడించారు. సో ఇందులో చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి ఏవైతే సిఐ నాగరాజ్ రిమాండ్ రిపోర్ట్లో మనం చూస్తే సాయికృష్ణ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తీసుకొచ్చినట్టు చెప్పారు. అక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తీసుకొచ్చినప్పుడు నేరుగా కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది 24 గంటల లోపు. కానీ కోర్టులో హాజరుపరచకుండా కోర్టు ధిక్కారణకు సిఐ నాగరాజు పాల్పడ్డారన్న అంశాన్ని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదేవిధంగా మే 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు మధ్య ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సో ఈ సంబంధించినంత వరకు సాయిలక్ష్మి ఎవరైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినట్టు ఫిర్యాదు పైన విచారణ చేపట్టారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అక్కడ ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారు సిఐ నాగరాజు అన్న విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఖచ్చితంగా సిఐ నాగరాజుని రిమాండ్ విధించి తర్వాత కస్టడీ కూడా ఇస్తే తప్ప ఈ కేసుకు సంబంధించి విచారణ ముందుకు కొనసాగించలేమన్న అంశాన్ని స్పష్టంగా ఇందులో తెలిపిన పరిస్థితి. మొత్తం 17 మంది సాక్షులను ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు విచారించినట్టు సిట్ ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఏదైతే ఆ కేసు నమోదు చేసి ఏదైతే ఏసీపీ కేసు నమోదు చేసిన తర్వాత ఆ డైరీ కూడా మొత్తం దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా సిట్టు పేర్కొంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ముఖ్యంగా ఆ హిమజ అనేటువంటి స్టేషన్ సిబ్బందిని విచారించినట్టు, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ సంబంధించిన డేటా సిస్టమ్ కూడా లేనట్టు, అదేవిధంగా సాయికృష్ణ కస్టోడియల్ డెత్ చేశారన్న విషయాన్ని నిర్ధారించారు. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా తల్లి ఎవరైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఫిర్యాదులో కూడా చాలా స్పష్టంగా సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు లాకప్లో పెట్టి దారుణంగా చిత్రహింసలు పెట్టారన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గరికి నేను వెళ్ళి సిఐని అడిగినప్పుడు కూడా నువ్వు వెళ్ళి నీ కొడుకు దండేసుకో అన్న విషయాన్ని చెప్పాడు సిఐ అన్న అంశాన్ని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ నేపథ్యంలో జరిపినటువంటి విచారణలో తల్లి చేసినటువంటి ఆరోపణలన్నీ దాదాపుగా నిజమని ఇక్కడ తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాయికృష్ణకి సంబంధించినటువంటి ఈ అదృశ్య కేసు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుండి జూన్ 1వ తేదీ వరకు సీసీ ఫుటేజ్ అన్నది పూర్తిగా లభించలేదన్న అంశాన్ని సిట్ ఇక్కడ వెల్లడించింది. అంటే సీసీ ఫుటేజ్ను పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం సిఐ నాగరాజ్ చేశారు. అందుకనే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి అందుబాటులో లేకుండా చేసిన విషయం చెప్పారు. మే 6 అదేవిధంగా మే 8 మధ్య ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ స్టేషన్లో డెలివరీ ఇచ్చేందుకు వెళ్ళినటువంటి సమయంలో సాయికృష్ణ గుర్తించినట్టు అందులో వెల్లడించారు. మే 6వ తేదీన సాయికృష్ణను అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సిఐ నాగరాజుకు అప్పగించినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే మొదటి నుండి టాస్క్ ఫోర్స్ పాత్రపైన అనుమానాలు ఉన్నాయో ఈ కేసుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులే మార్కాపురం నుండి సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత సిఐ నాగరాజుకు కృష్ణలంక సిఐ నాగరాజుకు సాయికృష్ణ అప్పగించిన పరిస్థితి. అయితే ఇందులో వాస్తవానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి అప్పగించిన తర్వాత 24 గంటల్లోనే, ఎందుకంటే వారెంట్కి సంబంధించి అయితే ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంది. కానీ ఆ కోర్టులో పరచకుండా కోర్టు ధిక్కరణ కూడా పాల్పడినట్టు స్పష్టంగా చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ను ఎందుకు డిలీట్ చేశామని స్పష్టంగా సిఐని ప్రశ్నించినప్పటికీ కూడా సిఐ ఎటువంటి సమాధానం చెప్పలేదు. దానికి ఆయన మౌనం దాల్చాడనే విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. సాయికృష్ణ తల్లి
ఆరోపణలు చేసినట్టు డెడ్ బాడీ దహనం చేశారు అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. సాయికృష్ణ తల్లి ఆరోపణలపై ఇతరుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు ఇందులో పేర్కొన్నారు. సో పూర్తిగా సహకరించలేదు సిఐ నాగరాజు విచారణకు అన్న అంశాన్ని కూడా వెల్లడించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కస్టడీకి ఇవ్వాలని కూడా కోరారు. సో చాలా స్పష్టంగా ఈ కేసులో ఏవైతే ఆరోపణలన్నీ ఇప్పటివరకు వినిపించాయి అవన్నీ కూడా నిజాలని సిట్టు నిర్ధారించుకుంది. ఆ అంశాలని ఈరోజు ఆ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రభుత్వ తరపున న్యాయవాది చెప్పారు. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లు కూడా వాటిని వెల్లడించారు. ఒకటి సాయికృష్ణకి సంబంధించి అదృశ్యమైనటువంటి సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అన్న అంశాన్ని చాలా స్పష్టంగా నిర్ధారించుకుంది సిట్. అదేవిధంగా సాయికృష్ణ తల్లి చెప్పినట్టుగానే సాయికృష్ణని చిత్రహింసలు పెట్టారు, లాకప్ టార్చర్ గురి చేశారన్న అంశం కూడా నిర్ధారించారు. గాయాలైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఈ కేసులో అక్కడ తప్పు చేశారు కాబట్టి సీసీ ఫుటేజ్ను కూడా సాక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణలు ఏవైతే అది కూడా నిజమని ఇప్పుడు తేలింది. ఎందుకంటే సాక్షాత్తు ఇదే కోర్టు మే 1 నుండి జూన్ 1 వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ అంతకంటే ముందే సిఐ నాగరాజు ఈ కేసులో తను దొరికిపోతాడనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి ఆ తల్లి మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడే ముందుగానే సాక్ష్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో అందుకోసం సీసీ ఫుటేజ్ను అందుబాటులో లేకుండా చేశారన్న విషయం న్యాయమూర్తి ఒక దశలో అడిగినప్పుడు కూడా సాయికృష్ణని కస్టోడియల్ డెత్కి సంబంధించి లేదా డెడ్ బాడీ మిస్సింగ్కి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది సీసీ ఫుటేజ్ను పూర్తిగా ధ్వంసం చేశారు ఈ ఆధారాలు లేకున్న అంశాన్ని. సో ఒక ప్రీ ప్లాన్డ్గా ఏ విధంగా ఈ కేసు మొత్తాన్ని కూడా మాఫీ చేసేటువంటి ప్రయత్నం చేశారన్న అంశం చాలా స్పష్టంగా ఇందులో వెల్లడించారు. సో సిఐ నాగరాజుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికిందని చెప్పొచ్చు. సిఐ నాగరాజు సాయికృష్ణకి సంబంధించినటువంటి కేసులో కస్టోడియల్ డెత్ అన్న అంశాన్ని స్పష్టంగా నిర్ధారించింది సిట్. అదేవిధంగా సాయికృష్ణ ఏం చేశారన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ నిర్ధారించింది. అయితే ఇప్పుడు ఆ తల్లి అడిగినట్టు కనీసం బూడిది కూడా ఇవ్వకుండా మొత్తం సాక్ష్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారనే విషయం తేటతెల్లమైంది. సో రిమాండ్ రిపోర్టుకి సంబంధించి వాదనలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కోర్టులో రిమాండ్ పైన న్యాయమూర్తి కాసేపట్లో నిర్ణయం వెల్లడించనున్నారు. హరి రైట్. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కూడా 18 నెలల సీసీ ఫుటేజ్ ప్రతి స్టేషన్లో ఉండాలి అని చాలా క్లియర్గా ఉన్న నేపథ్యంలో దాదాపు 10 నెలల ఫుటేజ్ లేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు మొత్తం కోర్టు వారికి విన్నవించడం జరిగిందా సిట్ అంటే చాలా సందర్భాల్లో పలు న్యూస్ కూడా వచ్చిన సందర్భం మనం చూసాం సతీష్. అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో టార్చర్ చేయడమే కాకుండా అతను ఇక పూర్తిగా శరీరం సహకరించిన స్టేజ్లో ఒక హోటల్లో కూడా ఉంచారు అనే వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమన్నా నిర్ధారణ అయిందా? అలాగే న్యాయమూర్తి సదరు సిఐ నాగరాజ్ని ఏమన్నా ప్రశ్నలు అడగడం జరిగిందా? ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయి? మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ముందుగా సిఐ నాగరాజ్తో ఆ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యవహారాల గురించి మాత్రమే అడిగారు. తర్వాత న్యాయవాదులు ప్రభుత్వం తరపున న్యాయవాది ఆ సిఐ నాగరాజ్ సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టుకు వివరించారు. ముఖ్యంగా ఖచ్చితంగా సిఐ నాగరాజ్ని రిమాండ్కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇందులో చాలా తీవ్రమైనటువంటి నేరం ఇది. ఒకటి వారెంట్ మీద తీసుకొచ్చినటువంటి ఆ సాయికృష్ణని కోర్టులో హాజరుపరచకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. తర్వాత సాయికృష్ణకి సంబంధించినటువంటి కస్టోడియల్ డెత్ జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా సాక్ష్యాలను ధ్వంసం చేశారు. సో ఈ 3 అంశాలు చాలా కీలకమైన. ఇందులో ఇతరుల పాత్ర కూడా ఉంది అన్నటువంటి అనుమానం ఉందని కూడా సిట్ అందులో వెల్లడించింది. ఇతరుల పాత్రకి సంబంధించి కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కూడా సిట్ భావిస్తోంది. దానికే కస్టడీకి ఇవ్వాలని కూడా కోరింది. అయితే ఇందులో ఇక కీలకమైనటువంటి ఏవైతే బయట తీసుకెళ్ళి కొట్టారన్నటువంటి ఆరోపణలు కానీ ఇతర హోటల్లో పెట్టి కొట్టారంటే ఆరోపణలు కానీ వాటన్నిటికి సంబంధించి ఇంకా సిట్ ఎటువంటి నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే సిట్ వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా ఇంకా కొనసాగించలేదు. కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రస్తుతం విచారణ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి అప్పగించిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందన్నటువంటి అంశానికి సంబంధించి మాత్రమే ఇందులో పేర్కొంది. సో సాయికృష్ణకి సంబంధించి డే టు డే వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి ఇంకా సిట్ విచారణలో ఎటువంటి నివేదికలో విచారణలు ఏమి తేలనటువంటి పరిస్థితి ఇంకా దానికి సంబంధించి ఈ రిమాండ్ రిపోర్ట్లు అయితే ఇంకా పొందుపరచలేదు. సో అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసులో సిఐ నాగరాజు ఏ విధంగా వ్యవహరించారన్నది అయితే చాలా స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరచకుండా కోర్టు ధిక్కరణ పాల్పడడం ఒకటి, తర్వాత కస్టడీలో ఉన్నటువంటి సాయికృష్ణని టార్చర్ పెట్టి ఆ తల్లి చెప్పినట్టు చిత్రహింసలు గురి చేసి తర్వాత కస్టోడియల్ డెత్ జరిగింది. అంటే సో ఆ చిత్రహింసలకి పోలీసు కొట్టినటువంటి దెబ్బలకి అతను చనిపోయారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా
మిస్సింగ్. అంటే ఇప్పటికీ కూడా సిట్ ఆ రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణకి సంబంధించి ఇప్పటికీ అదృశ్యం ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి, ఎటువంటి గుర్తించేటువంటి అవకాశం కూడా దొరకలేదన్న అంశం. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అందుకే ధ్వంసం చేశారన్నటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పెట్టింది. సో సిఐ నాగరాజు ఈ అంశాలన్నీ ప్రశ్నించినా సరే ఎవరిని కూడా ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే నోరు విప్పలేదు, ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు, విచారణకి పూర్తి సహకారం అందించలేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే సిఐ నాగరాజు ఎందుకు తీసుకొచ్చారు, ఆ వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఎందుకు కోర్టులో హాజరుపరచలేదంటే సమాధానం చెప్పలేదు, లాకప్ డెత్కి సంబంధించి వివరాలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు, టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఎవరు ఆదేశించారంటే సమాధానం చెప్పలేదు, అదేవిధంగా తీసుకొచ్చిన సాయికృష్ణని సీసీ ఫుటేజ్ ఎందుకు ధ్వంసం చేశారంటే కూడా సమాధానం చెప్పలేదు, సాయికృష్ణ ఎక్కడున్నాడు మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారన్నటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. సో మొత్తం పోలీస్ బ్రెయిన్ అంతా వాడి ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్న అలాగే వదిలేసి భవిష్యత్తులో ఈ కేసును నీరుగార్చడానికి మరింత అవకాశం ఉంచుకోవడానికి కోసం అని నాగరాజులా వ్యవహరించారైతే, ఎందుకంటే తనకు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను ధ్వంసం చేసేసాడు కాబట్టి భవిష్యత్తులో ఈ కేసు నిలబడకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో పూర్తిగా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ అంశాలన్నింటినీ కూడా చేసిన పరిస్థితి. అయితే ఆ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా ఇందులో ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ సంచలన విషయాలు వెల్లడించారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి సిఏ నాగరాజ్ రిమాండ్ పైన నిర్ణయం తీసుకుని ఉన్నారు. హరి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్. కాపు యువకుడు గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ ఇచ్చిన అంశం చూసాం. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని కోర్టుకు తెలిపింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సాయికృష్ణ మృతదేహం కూడా మాయం చేశారని కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. మే 6న మార్కాపురంలో సాయికృష్ణను అరెస్ట్ చేసి కృష్ణలంక పిఎస్కు తీసుకొచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. 24 గంటల్లోపు సాయికృష్ణను కోర్టులో హాజరుపరచలేదని సిట్ వెల్లడించింది. కస్టడీలో సాయికృష్ణను ఒక ఎస్ఐ చూసినట్టు నిర్ధారించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, ఇది అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం అని సిట్ బృందం కోర్టుకు వివరించింది. హైకోర్టుకు నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారు పోలీసులను తెలిపింది.